ఇప్పుడు సినిమాలలో సింగిల్ మీనింగ్ను డబుల్ మీనింగ్ లాగా చూపెడతారు. ఇప్పుడు శృంగారం ఉంటుంది అనుకో, అవి డబుల్గా చేస్తున్నట్టు ఉంటుంది. అంటే న్యాచురల్గా సహజంగా చేసే శృంగారాన్ని వాళ్ళు కావాలని చేస్తున్నట్టు మళ్ళీ చేస్తున్నట్టు ఉంటుంది. అట్లా నటనైనా అట్లా ఉంటుంది, మళ్ళీ కావాలని చేసేటట్టుంటుందో అట్లా ఇస్తారు. న్యాచురల్ శృంగారాన్ని అట్లా పెడతారు. అట్లా పెడితేనే స్క్రీన్ ప్లే అనేది వస్తుంది అనమాట. స్క్రీన్ మీద వాళ్ళు శృంగారం చేసుకున్నట్టు కనబడుతుంది. నిజంగా బయట భార్య భర్తలు చేసుకున్నట్టు శృంగారం చేస్తే ఆ శృంగారంలా కనబడదు, ఎఫెక్టివ్ కూడా. ఫైటింగ్ అయినా అంతే. ఇప్పుడు ఫైటింగ్ అనేది ఎట్లా చూపెడుతుంటే ఇద్దరు వ్యక్తులు బాగా కొట్లాడుకుంటారు కదా, ఒకరిని మించి ఒకరు కొట్లాడుకుంటుంటారు. అది ఎలా చూపెడతారంటే రెండు జట్లు పోటీపడి ఒకరిని మించి ఒకరు గెలవాలని, ఒకరిని ఒకరు ఓడించుకోవాలని రెండు జట్లు ఆటల పోటీ పడతారు చూసారా. అలా ఆ ఫైటింగ్ చేస్తున్నట్టు చూపెడతారు. విలను హీరో విలన్ ఇద్దరు పోటీపడి వీడు ఓడించినట్టు వీడు వాడిని ఓడించినట్టు చూపెడతారు. కానీ బయట గొడవ ఎట్లుంటుంది, కోపంతో కొన్నోడు కొట్టుకుంటారంటే క్యాజువల్గా కొట్టుకుంటారు. కానీ ఇక్కడ కావాలని ఆటల పోటీలో ఎట్లయితే పోటీపడి కొట్టుకుంటారో ఆ విధంగా కొట్టుకున్నట్టు సినిమాలో చూపెడతారు అదే గొడవని. అప్పుడు చూపర్లకు ఒక ఉత్సాహం ఉంటుంది. దీన్ని డబుల్ మీనింగ్ లాగా చూపెట్టమంటే ఇది అనమాట. డబుల్ మీనింగ్ మాటలు కూడా అంటే దెంగుతా అంటారు. బయట చూసినా దీన్ని దెంగాలి, దీన్ని గుర్రం దెంగ, ఇలాంటివి మాట్లాడతారు. ఇది సహజ శృంగారం కాదు, ఇదే డబుల్ మీనింగ్. సహజమైనది కాకపోతే దాన్ని రెట్టింపు సంఖ్యలో చూపెడితే దాన్నే డబుల్ మీనింగ్ అంటారు. ఓకే, అది ఫైటింగ్ అయినా కావచ్చు, బాధ అయినా, సంతోషమైనా, ఏడుపైనా, శృంగారమైనా. కానీ మనం ఎక్కువ శృంగారంలో వాడతాం డబుల్ మీనింగ్ అని. కానీ సినిమాల్లో ప్రతిదానికి డబుల్ మీనింగ్ లాగానే చెప్తారనమాట. దీన్ని దెంగనుండే కషి దిగ దెంగాలి, ఇవన్నీ మాట్లాడతారు. కానీ న్యాచురల్గా ఒక వ్యక్తి ఎంత శృంగారం చేయగలుగుతాడు? న్యాచురల్గా గంతే ఉంటుంది శృంగార శక్తి. కానీ మనం తిట్టుకోవడము, దాన్ని మానసికంగా పొందే అనుభూతి మాత్రం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. దాన్ని మనకు సినిమాల్లో చూపెడతారు డబుల్ మీనింగ్లా. దెంగు అనే పదం ఉంటుంది, దెంగనుండే, ఇలాంటివి చెప్తారు. కానీ ఇవన్నీ కూడా డబుల్ మీనింగే. నిజంగా శృంగారం సింగిల్గానే ఉంటుంది, కామన్గా ఉంటుంది ఆ శృంగారం. చూసారా? అట్లనే ఇప్పుడు ఆటల పోటీలు పోటీపడి ఎట్లా కొట్లాడుకుంటారు, ఆటల పోటీలు పడతారో దాన్ని బయట కొట్లాడుకునేదాన్ని చూపెడతారు. బయట నేచురల్గా కొట్లాడుకుంటారు, కొట్టుకుంటారు. అంతేగాని పోటీపడి పోటీపడి ఇండియా పాకిస్తాన్ ఆటల పోటీలాగా, క్రికెట్ లాగా పోటీపడి చేస్తారా? ఒకరిని ఓడించాలని కొట్టుకుంటారా? కానీ సినిమాలో అట్లా చూపెడతారనమాట. ఓకే, అట్లుండదు అనమాట. బయట ఇద్దరు కొట్లాడుకుంటారు, కానీ పరుగు పందెంలో ఒకరిని మించి ఒకటి ఓడించాలని పోటీ పడ్డట్టు సినిమాల్లో ఫైట్లు చూపెడతారు. హీరో విలన్, విలన్ హీరో. ఇది కూడా డబుల్ మీనింగ్ లాంటిది. ఇట్లా సినిమాల్లో ప్రతి సన్నివేశం డబుల్ మీనింగ్ లాగానే చేస్తారు. ఆఖరికి పాటలు కూడా అంటే న్యాచురల్గా ఉండే ఒక ఆలోచనలు, భావనలు డబుల్ మీనింగ్ లాగా రాస్తారనమాట. ఓకే, ఇలాగే కావాలని చేసినట్టుగా చేస్తారంట. అప్పుడు మనకి ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఓకే, న్యాచురల్గా చెప్తే అది ఎఫెక్ట్ పడదు. అట్లా అనమాట. ఇప్పుడు పెద్దగా అరుస్తేనే కదా, ఉండి పెద్దగా అరిస్తేనే భయపడతారు కదా, సాటుకుండి పెద్దగా అరిస్తే భయపడతారు. కానీ మన ముందు అరిస్తే కావాలని అరుస్తాను అంటారు కదా, అట్లా అన్నట్టు. కాబట్టి న్యాచురల్గా ఒక సినిమాను కానీ ఒక విషయాన్ని కానీ చెప్తే ఎఫెక్ట్ ఉండదు. దాన్ని డబుల్ మీనింగ్లో చూపెడతారు సినిమాల్లో. అలాగే పాటలు రాయడం, మాటలు రాయడం అలాగే రాస్తారు, చెప్పడం అలాగే చెప్తారు, నటించడం అలాగే చేస్తారు, చూపించడం అలాగే చేస్తారు, కథ అలాగే రాస్తారు, చెప్పడం ఆలోచన అలాగే చూపిస్తారు మనకు సినిమాలలో. ఆ మ్యూజిక్ అలాగే కొడతారు. అట్లా కొడితేనే మనకు ఎఫెక్ట్ పడతారు అనమాట. అది కంటెంట్ కూడా ఇలాగే చేయాలి. మనం గుళ్ళకు గోపురాలు పోతే సినిమా వాళ్ళు ఎలా తీస్తారో అలాగే తీస్తాం. గుళ్ళని అలా ఊహించుకొని వాళ్ళలాగా తీస్తాం కదా, వాళ్ళని కాపీ చేసి తీస్తాం. కానీ వాళ్ళలాగా ఎందుకు చేయాలి? ఇప్పుడు మనం తిరుపతి పోతే ఆ సినిమాలో ప్రభాస్ ఎక్కడ కూర్చుంటామో అలాగే కూర్చుంటామా, అక్కడనే కూర్చుంటామా? మనకి ఏది కంఫర్టబుల్ ఉంటే అలా కూర్చుంటాం. అదే పలానా సినిమాలో హీరోయిన్కి ప్రభాస్ ఏది కొన్నాడో అదే కొనిస్తామా? మనకు నచ్చింది కొనుక్కుంటాం కదా, వస్తువులు, అమ్మే వస్తువులు. అలాగే ఇప్పుడు ఒక పాట ఉన్నది, బంగారు కోడిపెట్ట పాట ఉంది. అలా ఉన్నది ఉన్నట్టే మనం పాడతాం. అలా లిరిక్స్ కానీ, పాట కానీ, ట్యూన్ కానీ ఎలా ఉన్నదో అలాగే పాడతాం. కానీ మనం మార్చి పాడడం, రాగం కానీ, పాట కానీ, లిరిక్స్ కానీ మార్చి పాడడం కదా. అలాగే మనం దాన్ని మార్చి పాడితే ఎలా ఉంటుంది? పాటను, లిరిక్స్ను, రాగాన్ని, ట్యూన్ మార్చి మనం సొంతంగా పాడితే ఎలా ఉంటుంది? మనమే మ్యూజిక్ డైరెక్టర్తో, మనమే బాలసుబ్రహ్మణ్యం అయితే దాన్ని మార్చి మరోలా వాడితే ఎలా ఉంటుంది? ఆ విధంగా వాడచ్చు కదా. కానీ అలా చెయ్యం కదా. అలా చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఒక లొకేషన్ పోయినప్పుడు, గుడి పోయినప్పుడు సినిమాల్లాగానే తీయకండి, వాళ్ళని కాపీ చేసి తీయకండి. అది ఎట్లా అంటే ఒక పాటను మళ్ళీ మనం పాడినట్టు ఉంటుంది. సేమ్ అలాగే ఇప్పుడు సినిమా పాటను మళ్ళీ అలాగే పాడతాం కదా, అవే లిరిక్స్, అదే రాగం, అదే గొంతు పాడతాం కదా. అలా కాకుండా వేరే వాడితే ఎట్లుంటుంది? లిరిక్స్, రాగము, ట్యూను, అలా మీరు ఆ వీడియోని అలాగే తీయండి, వేరేలాగా తీయండి. ఓకే, ఆ ఆర్టికల్ కూడా ఇలాగే రాయాల్సి ఉంటుంది.